అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియోలో తమిళనాడులోని పవిత్రమైనటువంటి శైవ క్షేత్రాలలో ఒకటైనటువంటి అరుణాచలం గురించి తెలుసుకుందాము. దీనిని తిరువన్నమలై అని కూడా అంటారు. ఇక్కడ స్వామివారు అగ్నిలింగం రూపంలో వెలిసి ఉన్నారు. ఇది పంచభూతాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మనకు పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం కదా. మరి భూమి అంటే ఏకాంబేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ కంచిలో ఉంటుంది. నీరు జంబుకేశ్వర టెంపుల్. అగ్ని అరుణాచలం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఈ టెంపుల్ గురించి. వాయువు శ్రీకాళహస్తీశ్వర టెంపుల్. ఆకాశం తలై నటరాజ్ టెంపుల్. ఇప్పుడు మనము అరుణాచల మహిమ గురించి తెలుసుకుందాము. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువులు ఎవరు గొప్ప, నేనంటే నేను గొప్ప, నేనంటే నేను గొప్ప అని ఇద్దరు వాదనకు దిగారు. అప్పుడు శివుడు అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యారని, దానిని ఆది అంతం కనుక్కోలేక బ్రహ్మ మరియు విష్ణువులు తమ ఓటమిని అంగీకరించారు. ఆ అగ్ని జ్యోతి స్వరూపమే ఈ అరుణాచల పర్వతం అని నమ్మకం. ఈ అరుణాచల పర్వతం కొండ చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ కొండ చుట్టూ తిరగడాన్ని గిరి ప్రదక్షిణ లేదా గిరి వలయం అని అంటారు. పౌర్ణమి రోజున ఇక్కడికి లక్షలాది మంది భక్తులు నడిచి ప్రదక్షిణ చేస్తారు. చెప్పులు లేకుండా ఓం అరుణాచల శివ అని జపిస్తూ నడవటం ఇక్కడి ఆనవాయితీ. మనం గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు రాజగోపురం దగ్గర నుంచి కాయ కొట్టి కర్పూరం వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. మనం గిరివలయం చేసే టైంలో దర్శించాల్సిన అష్టలింగాల గురించి చెప్పుకుందాము. అరుణాచలం గిరివలయంలో ఉన్న అష్టలింగాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఈ 8 లింగాలను దర్శించి పూజ చేస్తారు. మొదటగా ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగం తూర్పు దిక్కుకు అధిపతి. ఐశ్వర్యం, గౌరవం, విజయాలు కలుగుతాయని నమ్మకం. రెండవది అగ్నిలింగం. ఆగ్నేయ దిక్కుకు అధిపతి. పాపాలు నశించి శక్తి మరియు ఉత్సాహం పెరుగుతాయని విశ్వాసం. మూడవదైనటువంటి యమలింగం. ఇది దక్షిణ దిక్కుకు అధిపతి. ఆరోగ్యం, దీర్ఘాయుషు ప్రసాదిస్తారని నమ్మకం. నాలుగవదైనటువంటి నిరుత్తి లింగం. ఇది నైరుతి దిక్కుకు అధిపతి. కష్టాలు, అడ్డంకులు తొలగుతాయని నమ్మకం. ఐదవది వరుణలింగం. ఇది పడమర దిక్కుకు అధిపతి. మనశ్శాంతి, మంచి ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం. ఆరవది వాయులింగం. వాయువ్య దిక్కుకు అధిపతి. శ్వాస సంబంధ సమస్యలు తగ్గి జీర్ణశక్తి పెరుగుతుందని నమ్మకం. ఏడవది కుబేరలింగం. ఈ కుబేరలింగం ఉత్తర దిక్కుకు అధిపతి. ధన సంపద, వ్యాపార అభివృద్ధి కలుగుతాయని చెబుతారు. చివరిది 8వదైనటువంటి ఈశాన్యలింగం. ఈ ఈశాన్య దిక్కుకు అధిపతి. ఆధ్యాత్మిక పురోగతి, జ్ఞానం, మోక్షానికి దారి చూపుతుందని విశ్వాసం. ఈ 8వ లింగమైనటువంటి ఈశాన్య లింగంకి ముందుగా మనకు మోక్ష మార్గం అని వస్తుందండి. చిన్న గుడి ఉంటుంది, అందులో మనం దూరి వెళ్ళాలి. దీనినే చాలామంది మోక్ష మార్గం అంటారు. అక్కడ చాలామంది జనాలే ఉంటారు, పెద్ద క్యూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వెళ్తారండి. ఈ మోక్ష మార్గంలో వెళ్ళిన వారికి మోక్షం లభిస్తుంది అని నమ్మకం. మేమైతే తెల్లవారుజామున 3 గంటలకే నడక మొదలు పెట్టేశాము. ఆ టైంలో అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. మొదట రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ కాయ కర్పూరం వెలిగించేసి నడక ప్రారంభించాము. చాలామంది భక్తులు కూడా అదే టైంలోనే మొదలు పెట్టారండి. దారి వెంట మనం సింగిల్గా పోయినా కూడా ఎటువంటి భయము లేకుండా దారి వెంట మన తెలుగు వాళ్ళు ఉన్నారు. దారి పొడవున తినుబండారాలు, అలాగే కొబ్బరికాయలు, ఇంకా మనకు అలసట వస్తే మన కాళ్ళు మసాజ్ చేసుకోవటానికి మిషన్లు కూడా ఉన్నాయండి. 5 మినిట్స్కి 50 రూపీస్, 15 మినిట్స్కి 100 రూపీస్ ఇలా మిషన్లు ఉన్నాయి, మసాజ్ చేయించుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ట్రాలీస్ ఉన్నాయి, పిల్లల్ని దాంట్లో పెట్టుకొని తోసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్కసారి మనం మిస్ అయినా కూడా మళ్ళీ ఎక్కడో చోట మళ్ళీ దారి పొడవునా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. అయ్యో మనం ఇక్కడ తీసుకోలేకపోయామనే బాధ కూడా ఏం అవసరం లేదు. మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ గుడి మొదట్లో ట్రాలీ అప్పచెప్పేస్తే సరిపోతుంది. ట్రాలీకి వచ్చేసి 200 అంట. అరుణాచలం వెళ్తే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందైతే
కాస్త చిల్లర ఎక్కువ పెట్టుకొని వెళ్ళాలండి. ఎందుకంటే అక్కడ దారి పొడవునా సాధువులే ఉన్నారు కాబట్టి కాస్త చిల్లర ఎక్కువగా తీసుకెళ్ళండి. 1 రూపీ కాయిన్లు, 2 రూపీస్ ఇలా తీసుకెళ్ళండి. మనం 10 రూపీస్ ఇచ్చేసి మళ్ళీ మాకు మీరు కొంచెం తీసుకొని మాకు మిగిలిన చేంజ్ ఇవ్వండి అంటే కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అసలు. వీళ్ళు హిజ్రాలు ఉంటారు కదండి, వాళ్ళైతే మరీను 100 రూపీస్ ఇచ్చేసి మీరు 50 తీసుకొని 50 ఇవ్వండి అంటే కూడా మొత్తం వాళ్ళే తీసేసుకున్నారు ఇవ్వకుండా. ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసినది రమణ మహర్షి ఆశ్రమం అండి. అరుణాచలం వెళ్తే తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం రమణ మహర్షి ఆశ్రమం. కానీ మాకైతే ఆ టైంలో మేము తెల్లవారుజామున నడక మొదలు పెట్టాము. ఆ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఓపెనింగ్ అంట. కానీ మాకు ఈ మహర్షి ఆశ్రమం అనేది చూసే అవకాశం దక్కలేదు. ఇక్కడ రమణ మహర్షి నివసించారట. నేను ఎవరు అనే ఆత్మవిచారణ మార్గాన్ని బోధించారట. ఆశ్రమంలో చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. మనకు అరుణాచలం టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5:30 నుంచి 12:30 వరకు, సాయంకాలం 3:30 నుంచి 9:30 వరకు ఉంటుంది. పండుగల టైంలో ప్రత్యేక సందర్భాలలో అయితే టైమింగ్స్ మార్పులు ఉంటాయంటండి. ఇక్కడైతే 2 రకాల దర్శనాలు ఉన్నాయి. ఫ్రీ టికెట్ ఉంది, 50 రూపీస్ టికెట్ ఉంది. ఫ్రీ టికెట్కి అయితే కంటిన్యూస్గా లైన్లో వెళ్ళాలి. 50 రూపీస్ టికెట్కి అయితే క్యాబిన్లలో కూర్చోబెట్టి వదులుతూ ఉంటారు. దర్శనం కూడా కాస్త త్వరగానే అయ్యిందండి మాకు. అరుణాచలం వెళ్తే మనం ఏమేమి చూడాలి, ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం, గిరివలయం, అష్టలింగాల దర్శనం, రమణ మహర్షి ఆశ్రమం దర్శనం, కార్తీక దీపం ఉంటే అది మహాదర్శనం. మనం గిరివలయం ఏ టైంలో స్టార్ట్ చేయాలి అంటే రాత్రి లేదా తెల్లవారుజామున మొదలు పెట్టాలండి. ఎందుకంటే చెప్పులు వేసుకోకుండా నడుస్తాం కాబట్టి కాళ్ళు కాలకుండా ఉండటం కోసం తెల్లవారుజామున ఇలా మొదలు పెట్టాము అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నడిచేటప్పుడు కూడా మనం శివుణ్ణి తలుచుకుంటూ ఓం అరుణాచల శివ అనుకుంటూ నడక మొదలు పెట్టాలండి. 14 కిలోమీటర్ల మనం ఎక్కడ నడుస్తామో అని అనుకుంటాము, కానీ చాలా బాగుందండి, చాలా ఈజీగా ఉంది. అరుణాచలాన్ని ఒక్కసారి స్మరించిన ముక్తి లభిస్తుందని శైవ సాంప్రదాయం చెబుతుంది. మీరు మీ కుటుంబంతో అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ఈ ప్రదేశాలైతే ఖచ్చితంగా చూసిరండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.